మీరు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. తిరిగా పగటిలో మీరు చూపించిన కృపంతటిని బట్టి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి ఆవరణానికి మమ్మల్ని నడిపించారు. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరచగలిగాం. తిరిగి ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. ఆశ్రయపురాలు 6 ఆశ్రయపురాల్లో నుండి ప్రతి ఆశ్రయపురం నుండి మాకు మీరు అందిస్తున్న ఆత్మీయమైన సత్యాలను బట్టి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఆశ్రయపురం మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరిగా ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మీ ఆత్మ ద్వారా మీరే మా అందరికీ మేలుకరంగా, మా ఆత్మలకు ప్రయోజనకరంగా మీరే అందించగలరని వాక్యమైన క్రీస్తు యేసు నామమునే నిరీక్షణతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆశ్రయపురాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 6 ఆశ్రయపురాలు, ఇంతవరకు 4 ఆశ్రయపురాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఆశ్రయపురం కూడా పాత నిబంధనలో ఛాయారూపకంగా ఉన్నా కానీ నిజస్వరూపం మన ప్రభువైన యేసుక్రీస్తులో ప్రతి ఆశ్రయపురం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే గడిచిన వారంలో మనం తూర్పు దిక్కున ఉన్నటువంటి 3 ఆశ్రయపురాల్లో మొదటిది, అది రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసెరును అనే మాటను మనం చూసాం. ఆశ్రయపురాలన్నీ కూడా మన్యంలో ఉన్నాయి కదా. మిగిలిన ఆశ్రయపురాలన్నీ మన్యంలో ఉన్నాయి. అంటే మౌంట్ ప్లేసెస్ అంటాం, కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక బేసెరు మాత్రమే అరణ్య ప్రదేశంలో, అరణ్యంలో ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఏ ఒక్కరూ విడవబడకుండా అరణ్యంలో ఉన్నవారు కూడా పొరపాటున హత్య చేస్తే వారు ప్రతి హత్య గావింపబడకుండా దేవుని ఏర్పాటు అరణ్యంలో ఉన్న ఆశ్రయపురాన్ని మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాక కంటే ముందుగా బాప్తిసం ఇచ్చు యోహాను యెషయా ప్రవచనం నెరవేరబడినట్లుగా అరణ్యంలో ఒక కేక వినబడుతుంది, ఆయన మార్గాన్ని సిద్ధపరచుటకు అని. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాక కంటే ముందుగా బాప్తిసం ఇచ్చు యోహాను మారు మనస్సును గురించి ప్రకటించాడు, అరణ్యంలో ప్రకటించాడు. అది కదా. అంత మాత్రమే కాదు, అరణ్యంలో ఉన్న సంఘము అని స్టెఫను ఆత్మపూరుండై అపోస్తుల కార్యముల గ్రంథంలో అరణ్యంలో ఉన్న సంఘము అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం లోకమనే అరణ్యంలో ఉంది. లోకములో నుండి, శాపములో నుండి, ఉగ్రతలో నుండి తప్పించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘములో సహవాసం కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, బేసెరు అనేది, బేసెరు దానికి అర్థం శక్తి లేక బలము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తిగా ఉన్నాడు అని మనం చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క శక్తి అన్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, దేవుని స్వభావము కలిగిన వాడు కదా. ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవునితో సమానముగా ఉన్నవాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన స్థానం దేవునితో సమానంగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన శక్తిని వినియోగించిన విధానం మనం గమనించినప్పుడు సువార్తలో శక్తి ఉంది అన్నాడు కదా. సువార్తలో శక్తి ఉంది, ఆత్మలు రక్షించబడటానికి అవకాశం ఉంది. పరిశుద్ధ లేఖనాల్లో శక్తి ఉంది అని కూడా మనం గమనించాం. అంత మాత్రమే కాదు, మా విశ్వాసులను ఆయన భద్రపరచడానికి తన శక్తిని వినియోగిస్తున్నాడు అన్నాడు. అలాగే స్థిరపరచడానికి, ప్రభు నమ్మిన వారిని, విశ్వాసులను స్థిరపరచడానికి ఆయన శక్తిని వినియోగిస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, మన బలహీనతలో ఆయన బలపరచడానికి తన శక్తిని వినియోగిస్తున్నాడు అన్నాడు. అలాగే కృపావరాలు ఆయన శక్తిని బట్టి అనుగ్రహిస్తూ ఉన్నాడు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం.
అలాగైనట్లయితే విశ్వాసులమైనటువంటి మనం అంతరంగ పురుషుని యందు శక్తి గలవారుగా ఉండాలి, దినదినము నూతనపరచబడాలి అని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆ రాత్రి ముగింపు చేశాం. తిరిగి ఈ రాత్రి 5వ ఆశ్రయపురాన్ని మనం 8వ వచనంలో గమనిస్తూ ఉన్నాం. చూడండి, 8వ వచనం, 20వ అధ్యాయం 8వ వచనం. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో నొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసెరును అంటూ, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును అన్నాడు. 5వ ఆశ్రయపురం ఏమిటది? రామోతు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. రామోతు 5వ ఆశ్రయపురంగా చూస్తున్నాం. అయితే ఈ 5వ ఆశ్రయపురం భౌగోళికంగా అది ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉందో చెప్పాడు కదా. గాదీల గోత్రములో నుండి గిలాదులోని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. గాదీయులకు ఇవ్వబడిన స్వాస్థ్యంలో ఆ భూభాగంలో గిలాదు అనే పట్టణంలో లేదా ఆ ప్రాంతంలో గిలాదులో ఈ రామోతు అనే ఆశ్రయపురం ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గిలాదును మనం గమనించినప్పుడు ఒక గిలాదు నుండే భక్తులు, నాయకులు ఆ గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం కదా. న్యాయాధిపతుల్లో 2 న్యాయాధిపతులు గిలాదు ప్రాంతానికి చెందినవారు కదా. ఒకరు యాయిరు, రెండో వారు యెఫ్తా కదా. వీరిద్దరు కూడా గిలాదు ప్రాంతానికి చెందిన న్యాయాధిపతులుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, బర్జిల్లై అనేటువంటి ఆ భక్తుడు దావీదు మహానయంలో ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసినటువంటి వాడుగా ఆ బర్జిల్లై కూడా గిలాదుకు చెందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం కదా. దావీదు మహానయంలో వచ్చాడు. అరణ్యంలో అలసట చెంది ఆకలిగా ఉన్నటువంటి దావీదుకు, అతనితో ఉన్నటువంటి వారికి ఈ బర్జిల్లై అనేటువంటి అతను ఆహార పదార్థాలు ఎన్నో కదా, 1 కాదు 2 కాదు కదా, జున్నుగడ్డలోని కదా, ఆడెంతో పెద్ద లిస్టు ఉంది. పరుపులు తీసుకొచ్చాడు వారి విశ్రాంతి తీసుకోవటానికి. ఇలాగూ ఆ భోజన పదార్థాలు ద్వారా వారిని ఆదరించి ప్రేమ చూపించినటువంటి వాడుగా బర్జిల్లైని మనం చూస్తున్నాం. ఈ బర్జిల్లై కూడా గిలాదుకు చెందినటువంటి వాడు. గిలాదీయుడైన బర్జిల్లై అని సమూయేలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అగ్ని వంటి ప్రవక్త అయిన ఏలియా కూడా గిలాదుకు చెందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక గిలాదులోని రామోతు అని మనం చూస్తున్నాం. గిలాదు ప్రాంతం చాలా పేరుగాంచిన ప్రాచీనమైన పట్టణం. అంత మాత్రమే కాదు, అక్కడ నుండి నాయకులు, ప్రవక్త, అలాగే భక్తులు ఆ ప్రాంతానికి చెందినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కనుక ఇది గిలాదులోని రామోతు. కనుక కాలక్రమేణా ఈ రామోతుకు ఏమని పేరు వచ్చిందంటే రామోత్ గిలాదు అని కూడా ఆ పేరు ఈ రామోతు అనే ఆశ్రయపురానికి లేదా ఆ ప్రాంతానికి రామోత్ గిలాదు అనేది కూడా కాలక్రమేణా ఆ పేరు వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అలాగైనట్లయితే ఈ ఆశ్రయపురం లేదా రామోతు దీనికి ఈ మాటకు అర్థాన్ని మనం చూస్తూ ఉంటే హెచ్చింపు లేక ఉన్నత స్థలము అనే అర్థాన్ని మనం గమనిస్తాం. రామోతు అనే పేరుకి హెచ్చింపు లేదా ఉన్నత స్థలం లేదా ఔన్నత్యం అని కూడా ఇలాగూ అర్థాలను మనం చూడగలం కదా. ఈ 6 ఆశ్రయపురాలు కూడా హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆశ్రయపురాలు కనుక వీటి యొక్క అర్థాలను ఆధారం చేసుకొని దానిలో ఉన్న ఆత్మీయమైన సత్యాలను మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కనుక రామోతు అంటే హెచ్చింపు లేదా ఉన్నత స్థలముగా మనం చూస్తూ ఉన్నాం. కనుక హెచ్చింపు లేదా ఉన్నతుడు అని మనం గమనించినప్పుడు మన దేవుడు ఆయన ఉన్నతుడు కదా. ఉన్నతుడు, అన్నిటికీ పైగా ఉన్నటువంటి వాడు, అన్నిటికీ ఆ మీద ఉన్నటువంటి వాడు ఉన్నతుడు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. చూడండి, కీర్తనల గ్రంథం 97వ కీర్తన 97వ కీర్తన 9వ చరణం. 97వ కీర్తన 9వ చరణం. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందినటువంటి వాడవు అన్నాడు కదా.
ఆయన ఉన్నతుడు అని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన దేనికి పైగా ఉన్నతుడో ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు చూడండి. ఏలయనగా యెహోవా భూలోకమంతటి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు అన్నాడు కదా. భూలోకం అంతటి పైగా కదా, ఈ భూలోకం అంతటి పైగా ఉన్నతుడు కాదు, ఏమన్నాడు? మహోన్నతుడు అనే మాటను మనం చదువుతూ ఉన్నాం పిల్లలు. భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడు అన్నాడు. అలాగే సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. భూలోకం అంతటి మీద అధికమైన మహోన్నతుడు, అలాగే దేవతలందరి మీద అత్యధికమైన ఔన్నత్యము కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 22వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22:12 చదువుదాం. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి కదా. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యము చూడు, అవి ఎంతగా పైగా నున్నవి అన్నాడు. ఇక్కడ ఆకాశమంతా మహోన్నతుడిగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన భూలోకమంతటి మీద మహోన్నతుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవతలందరికంటే ఔన్నత్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆకాశమంతా మహోన్నతుడిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 99వ కీర్తన చూడండి. 99వ కీర్తన 2వ చరణం. 99వ కీర్తన 2వ చరణం. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన తెచ్చి ఉన్నాడు అని కదా. సియోనులో యెహోవా మహోన్నతుడు అనే మాటను మనం చూస్తున్నాం. సియోను లేదా యెరూషలేములో ఆయన ఎలా ఉన్నాడు? మహోన్నతుడు అన్నాడు. అలాగే జనములన్నిటిపైన ఆయన హెచ్చుగా ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన ఎన్ని విధాలుగా ఉన్నతుడిగా ఉన్నాడో లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. భూలోకం అంతటి మీద ఉన్నతుడు, దేవతలందరి మీద ఉన్నతుడు కదా. ఆకాశమంతా ఉన్నతుడు, సియోనులో మహోన్నతుడు అన్నాడు. జనములందరికి పైగా హెచ్చుగా ఉన్నాడు అనే మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. అలాగే ఆయన నివసించు స్థలాన్ని మనం చూసినప్పుడు 33వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను అన్నాడు. ఆయన మహాఘనత నొంది ఉన్నాడంటూ ఆయన నివసించు స్థలం ఏదన్నాడు? ఆయన ఉన్నత స్థలమున నివసించుచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉన్నతుడిని మనం గమనించినప్పుడు కదా, ఆ ఉన్నతుడు ఎంత పైగా హెచ్చుగా ఉన్నాడు, ఎంత మహోన్నతుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నివసించు స్థలం ఉన్నత స్థలము అనే మాటను మనం చూస్తున్నాం. నిజంగా మన ప్రభు ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు కదా, సర్వోన్నతుడు అనే మాటను కూడా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడుగా గమనిస్తూ ఉన్నాం. రామోతు అనే ఆశ్రయపురంలో దానికి ఉన్న అర్థం ఆయన ఉన్నతుడుగా, హెచ్చింపబడినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే ఆ ఉన్నతుడైనటువంటి ప్రభు, ఉన్నత స్థలములో నివసించేటువంటి ప్రభు ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే, నీవు నేను కూడా ఉన్నతమైన రీతిలో కదా, ఆత్మీయంగా ఉన్నతమైన రీతిలో జీవించాలి అని మన ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఉన్నతుడు. అలాగైనట్లయితే ఆయన నమ్మినటువంటి నీవు నేను కూడా మన జీవన విధానం, అంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా మన జీవన విధానం, మన భక్తి జీవితం ఉన్నతంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, అదే 33వ అధ్యాయంలోనే 15వ వచనంలో చెప్పాడు.
33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును అన్నారు కదా. 5వ వచనములో ఆయన ఉన్నత స్థలములో నివసించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే ఆయన నమ్మినటువంటి వారు, ఆయన్ను ఆరాధించేటువంటి వారు, ఆయన్ను ప్రేమించేటువంటి వారు, ఆయన్ని సేవించేవారు, ఆయన్ను వెంబడించేవారు, వారు కూడా ఉన్నత స్థలంలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగైనట్లయితే ఎవరు ఉన్నత స్థలంలో నివసిస్తారో కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? నీతిని అనుసరించి నడుచుచు అంటున్నాడు కదా. నీతిని అనుసరించి నడిచేవారు కదా. ఏ నీతి? ఈ లోక సంబంధమైన నీతి కాదు, స్వనీతి కాదు, కానీ దేవుని నీతిని అనుసరించి నడిచేవారు కదా. దేవుని గ్రంథములో పొందుపరచబడిన ఆ నీతిని అనుసరించి నడిచేవారు కదా. స్వనీతిని ఆపాదించుకొని కదా, స్వనీతి ద్వారా జరిగించి స్వనీతితో జీవించేవారు ఉన్నారు. కానీ స్వనీతి కానీ ఈ లోక నీతి కానీ దేవుని దృష్టిలో అది కోరదగినది కానే కాదు. దేవుని నీతిని అనుసరించి నడవాలి అంటూ యథార్థముగా మాట్లాడుచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎలా మాట్లాడాలంట? యథార్థముగా మాట్లాడుచు అనే మాటను గమనిస్తూ ఉన్నాం కదా. మన మాటలు యథార్థముగా ఉండాలి అని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. ప్రభువు నమ్మిన వారందరూ కూడా యథార్థముగా కదా, దేవుని దృష్టిలో యథార్థం కదా, మనుషుల దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో మన మాటలు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి కదా. ఎందుకంటే మనుషులు వినకపోవచ్చు కదా, మనుషులు చూడకపోవచ్చు, మనుషులు గమనించకపోవచ్చు, కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు కదా, ఆయన వింటున్నాడు కదా. కనుక ఆయన దృష్టికి మనం యథార్థంగా మాట్లాడే వారంగా ఉండాలి కదా. కనుక మన మాటలు మనుషులు దృష్టిలో యథార్థంగా ఉండొచ్చు కొన్నిసార్లు కదా, కానీ అది దేవుని దృష్టికి యథార్థంగా లేవు. ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఒకటి, దేవుని నీతిని అనుసరించి నడిచేవారు. 2, యథార్థముగా మాట్లాడేవారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నిర్బంధముగా వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా అన్నాడు కదా. ఏదైనా కష్టపడి మనం పనిచేయాలి, మన కష్టార్జితాన్ని మనం ఆర్జించాలి, అంతేకాని కష్టం లేకుండా కదా, ఈజీ మెథడ్స్ కదా, ఈజీ మనీ వేస్ ఎన్నో ఉన్నాయి. నిర్బంధంగా వచ్చు లాభము అన్నాడు కదా. అది దేవునికి ఇష్టమైనది కానే కాదు, విశ్వాసికి తగినది కాదుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఎన్న సంగతులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. చెవులు మూసుకోవాలన్నాడు, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవాలి అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. మన చెవులు, మన కన్నులు కదా, మన చెవులు ఏమి వింటున్నాయి, మన కన్నులు ఏం చూస్తూ ఉన్నాయి, అది కూడా ప్రభువు లెక్క చూస్తాడు కదా, లెక్క చేస్తాడు. కనుక ఉన్నత స్థలములో నివసించాలి. ఆ ఉన్నతుడు యొక్క కోరిక, ఆ ఉన్నతుడి యొక్క అభిష్టం, ఆ ప్రభు యొక్క అభిష్టం ఏమిటంటే నేను ఆత్మీయంగా ఉన్నతంగా జీవించాలి కదా, మన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కదా. ఏ బలహీనత లేనటువంటి వారంగా కదా, ప్రభుకి ఆయాసం కలిగించేది కదా, ప్రభుకి సంతాపాన్ని కలిగించేది ఏది కూడా మనలో లేకుండా ఉన్నప్పుడు ఆయన దృష్టిలో మనం ఉన్నతమైనటువంటి భక్తి జీవితం కలిగిన వారంగా ఉంటాం పిల్లలు. కనుక ఉన్నత స్థలములో నివసించును అనే మాటను చూస్తున్నాం. కనుక మన ప్రభు ఆయన ఉన్నతుడు, ఆయన నమ్మిన మనమందరం కూడా ఎలా ఉండాలన్నాడు? ఉన్నతమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి అని గమనిస్తూ ఉన్నాం పిల్లలు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ప్రభువుని గురించి ఆయన హెచ్చింపబడిన విధానం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం
అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుదాం. రండి. 5వ అధ్యాయం 29వ వచనం నుండి. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడిన కదా, మీరు మొరానును వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడును లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణకు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అన్నాడు కదా. తండ్రి అయిన దేవుడు ఆయన ఎంత ఉన్నతుడో మనం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఉన్నతుడైన దేవుడు నీవు నేను కూడా ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి అని గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ హెచ్చింపబడిన ప్రియకుమారుడిని మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు. హెచ్చింపబడిన ప్రియకుమారుడు ఏమంటున్నాడు? 31వ వచనంలో, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన్ను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించిన విధానం మనం గమనించినప్పుడు పాప క్షమాపణ దయచేయుటకై ఆయన్ను రక్షకుడుగా హెచ్చించాడు. వాస్తవానికి ఆయన రొమ్మున ఉన్నటువంటి ప్రియకుమారుడు కదా, తండ్రితో సమానంగా ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి మనుషులందరి పాపముల నిమిత్తమై మ్రానును మీద వేలాడదీయబడినటువంటి వాడుగా చేయబడ్డాడు. ఎందుకు ఆయన వేలాడదీయబడిన వాడుగా చేయబడ్డాడంటే పాప క్షమాపణ నిమిత్తమై రక్షకునిగా ఆయన్ను హెచ్చించాడు అన్నాడు కదా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా రక్షణను మానవాళికి అందించేటువంటి పరిస్థితి లేనే లేదు కదా. ఏ మానవుడి ద్వారా కూడా ఈ లోకానికి రక్షణ కలిగే అవకాశం లేనే లేదు. ఎందుకంటే పాపము లేనటువంటి వారు ఎవరు లేరు కనుక పాపము లేనటువంటి వాడు పవిత్రుడు. ఆ ఒక్కగానొక్క ప్రియకుమారుడే రక్షకునిగా అవతరించడానికి, రక్షకునిగా ఉండటానికి అర్హత కలిగినటువంటి వాడు. అందుకే ఆ ప్రియకుమారుడిని ఎలాగో హెచ్చించాడంటే ప్రభు ఏమంటున్నాడు? రక్షకునిగా హెచ్చించను అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హెచ్చింపబడిన విధానం గమనించినప్పుడు ఒకటి, ఆయన రక్షకుడిగా హెచ్చించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం లేదా 9 నుండి చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం నుండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడు కదా. ఇక్కడ రెండవదిగా ప్రియకుమారుడు హెచ్చించబడిన విధానం గమనించినప్పుడు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు కదా. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన్ని ప్రభువుని ఒప్పుకున్నట్లు ఆయన్ను అధికముగా హెచ్చించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అన్నాడు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లుగా హెచ్చించాడు. ప్రతి వాని నాలుక ఆయన ప్రభువని ఒప్పుకున్నట్లుగా హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, అన్ని నామముల కంటే పైనామముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హెచ్చించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హెచ్చింపబడినవాడు, అధికముగా హెచ్చించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని
కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది అన్నాడు కదా. 32లో అన్నాడు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుండి లేపాడు దేవుడు. అంత మాత్రమే కాదు, లేపిన తరువాత ఆయన్ను ఎలాగూ హెచ్చించాడంటే, కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి అన్నాడు. ఎక్కడికి హెచ్చింపబడ్డాడు? దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి అని చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు, రక్షకునిగా హెచ్చించబడ్డాడు కదా. రక్షకునిగా హెచ్చించబడ్డాడు. రక్షకునిగా హెచ్చించబడిన ఆ ప్రియ ప్రభువారు కలువరి శిలువలో శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని అనుభవించి 3వ దినం మృత్యుంజయుడే లేచి పునరుద్ధానుడైన తరువాత ఆయన హెచ్చించబడిన విధానం ఎలా ఉంది? కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి అనే చూస్తూ ఉన్నాం కదా. ఇది అన్నిటికన్నా కదా ఉన్నతమైన స్థానం కదా. ఆకాశము కంటే ఉన్నతమైనది, భూమి కంటే ఉన్నతమైనది, దేవతలందరికంటే ఉన్నతమైనది, జనములందరికంటే ఉన్నతమైన స్థానం ఏమిటంటే తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడుట కదా. ఇంక ఎవరికి లేదు ఆ ధన్యత కదా. తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడిన క్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హెచ్చించబడిన విధానం గమనిస్తూ ఉన్నాం. తండ్రి ఆయన్ని ఏ రీతిగా హెచ్చించాడో గమనిస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే హెచ్చింపబడినటువంటి ప్రియ ప్రభువు నీవు నేను కూడా ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు? మనం కూడా హెచ్చించబడాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నతుడు, నీవు నేను ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు కోరిక అవిష్టమై ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన హెచ్చించబడినటువంటి వాడు, హెచ్చించబడిన ప్రియ ప్రభు నిన్ను నన్ను ఆయన హెచ్చించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అని లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. చూడండి, దీనికి సహాయకరంగా ఎవరు హెచ్చించబడతారు అని గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీవు దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును కదా. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు. హెచ్చిస్తానంటూ ముందేమన్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అన్నాడు కదా. మొదట ఏం చేయాలి? వినాలి కదా. శ్రద్ధగా విని అన్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా అన్నాడు కదా. 1 వినటం, 2 అనుసరించి నడుచుకోవటం. అప్పుడు ఆయన హెచ్చిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం చదువుకుంటాం, వ్యక్తిగతంగా ధ్యానం చేస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం కదా. దేవుని సేవకులు కదా, సహోదరులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మనం వింటూ ఉంటాం కదా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్య పరిజ్ఞానం కూడా మనం కలిగి ఉంటాం. మంచిదే. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించటం కాదు, అవసరమే. నువ్వు వాక్యాన్ని వినటం కాదు, వినాలి. అంత మాత్రమే కాదు, దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం కదా. మన ఆచరణ, మన అనుసరణ కదా ప్రభు కోరుకుంటున్నది. అది ఎంత వాక్య పరిజ్ఞానం కదా, ఎంత మనకి ధ్యానం లేదా ఎంత మనం చదువుతున్నాం, ఎంత వింటున్నాం అనేది కానే కాదు. కానీ వినిన దానిని ఎంతవరకు మనం అనుసరిస్తూ ఉన్నాం, ఆచరణ కలిగి ఉన్నాం అనేది ప్రభు చూస్తాడు. మన జీవితంలో ప్రభు కోరుకుంటున్నది ఏమిటంటే మన ఆచరణ, అనుసరణ కదా. ఈనాడు మన సంఘాల్లో, మన సహవాసంలో వాక్యానుసారమైన బోధలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాలుగా ప్రభు
అటువంటి ఉపదేశకులను మనకు అందిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామంటే ఆచరణలో ఫెయిల్ అయిపోతున్నాం కదా, అనుసరించి నడిచే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం కదా. అనుసరించి నడిస్తే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఈనాడు ఎంతో ఇంకా సేవ అభివృద్ధి చెందవలసిన దినాలు, కానీ అనుసరణలో ఫెయిల్ అయిపోతున్నాం కదా. ఏ విషయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు, ఏ విషయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ విషయంలో ప్రభు మనల్ని సరిచేస్తున్నాడు అని మనం ఆ స్పృహ కలిగి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటాం కదా. ఒక్కో రోజు ఒక్కో మాట మాట్లాడతాడు కదా. ప్రసంగం అంతా మనకి అవసరమైనది కాకపోయినా ఏదైనా ఒక మాట మనం సరి చేసుకునేది ఏదైనా ఒక మాట ఉంటే ఆ ఒక్క మాట మరొక రోజు మరొక మాట, మరొక రోజు మరొక మాట, ఇలాగూ మనం సరి చేసుకున్నప్పుడు, అనుసరించడం అంటే సరి చేసుకోవటం కదా, క్రమపరుచుకోవటం, దిద్దుకోవలసిన వాటిని దిద్దుకోవాలి, సరి చేసుకోవాల్సిన వాటిని సరిచేసు కదా. జీవిత కాలం కూడా మనం ఈ జరిగే ప్రక్రియ అన్నమాట. ఇదంతా జీవితకాల ప్రాసెస్ ఇది. కనుక ఎప్పటికప్పుడు మనం సరిచేయబడుతూ ఉన్నాం కదా. వాక్యాన్ని అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎవరిని హెచ్చిస్తాడో మనం గమనించినప్పుడు, ఒకటి ఆయన ఆజ్ఞలను అనుసరించి అన్నాడు. రెండవది మనం గమనించినప్పుడు సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. లేదా 18 నుండి చదువుదాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గురించి నీవు సెలవిచ్చుచున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదని నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును అంటున్నాడు కదా. దావీదు ప్రభుతో మనవి చేసుకుంటున్నాడు. దావీదును ప్రభు హెచ్చించాడు కదా. పశువుల కాపరి నుండి సింహాసనం వరకు హెచ్చించాడు. ఆయన్ను హెచ్చించడం మాత్రమే కాదు, కానీ తన సంతతి వారందరూ సింహాసనం మీద కూర్చోబెడతానని ప్రభు వాగ్దానం ఇచ్చినప్పుడు దావీదు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని దావీదు మాట్లాడుతున్నాడు కదా. నిజంగా దావీదును హెచ్చించటానికి దావీదులో ప్రభు చూసినది ఏమిటి? దావీదును అంతగా హెచ్చించటానికి ఆయన కాలంలో ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన సంతతి వారిని కూడా కూర్చోబెట్టడం కదా, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించటానికి అని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దావీదును గురించి ప్రభువే 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు కదా. పాత నిబంధనలో ఒకసారి అన్నాడు, క్రొత్త నిబంధన దావీదు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుషుడు అని రెండవసారి ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కదా. కనుక దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే ఒకటి ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి, 2 దావీదు వలె ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండాలి కదా. ఆయన చిత్తానుసారమైన మనస్సు కదా. మన చిత్తం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు కాదు, కానీ దేవుని చిత్తానుసారమైన మనస్సు కదా. దావీదు ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు కదా. మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు కదా. ఆ మందిరం కట్టే సమయంలో కదా, ఆ మందిరము అని మనం గమనించినప్పుడు దేవుని నామ ఘనత కొరకు అని మనం ఎక్కువగా చదువుతాం కదా. ఎవరి నామ ఘనత? దేవుని నామ ఘనత అన్న. అంత మాత్రమే కాదు, అంతగా ఇష్టపడినటువంటి దావీదును ప్రభు ఏమన్నాడు? మందిరం కట్టాలని చాలా ఆశ కలిగి కట్టాలి అని కోరిక కలిగి ఉన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నీవు కాదు, నీ గర్భములో నుండి వచ్చిన వాడు
దేవుని మందిరాన్ని కడతాడు. ఎందుకు దావీదును వద్దన్నాడు కదా? ఆయన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడే, కానీ దావీదు నువ్వు కాదు అన్నాడు కదా? ఎందుకన్నాడు? నీ చేతులు రక్తాన్ని చిందించినాయి కదా? రక్తాన్ని చిందించడం ఏమిటి కదా? రాజులంటే యుద్ధాలు చేయాలి, రక్తాన్ని చిందించాలి కదా? కానీ దావీదు చిందించిన రక్తం నిరపరాధి రక్తాన్ని చిందించాడు కదా? బెత్షెబా విషయంలో తన భర్తను చంపి నిరపరాధి రక్తాన్ని చిందించాడు. అందుకే నీవు కాదు అని ప్రభు అడ్డగించాడు కదా? కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ప్రభు కార్యాలు చేయటానికి, ప్రభు పనిలో వాడబడటానికి అవే పెద్ద అడ్డుబండలుగా ఉంటాయి. చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న పొరపాట్లే కదా? మనకవి చిన్నవే, కానీ ప్రభు కోణంలో అవి పెద్దవి. ప్రభు కార్యాలు చేయటానికి అవే అడ్డుగా ఉంటాయి. దావీదును నువ్వు కాదు అన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు కాదు అని నీ కుమారుడు అన్నాడు కదా? మనల్ని ఎవరైనా మనం కాదు అంటే మనం ఊరుకోలేం, తట్టుకోలేం. కానీ నువ్వు కాదు ఫలానా అన్నాడు కదా? ఎవరన్నారు? తన సొంత కుమారుడు కదా? సొలొమోను, నీ గర్భంలో నుండి వచ్చినవాడు నేను ఆ మందిరాన్ని కట్టాలి అన్నాడు కదా? దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు అని మనం ఎందుకు గమనిస్తున్నామంటే, వద్దు అన్నప్పుడు ఆగిపోయాడు. తన కుమారుడు కాబట్టి ఆగిపోయి ఉంటాడేమో అనుకుంటాం, కానీ తన కుమారుడు కాకపోయినా ఆ స్థానంలో ఎవరుండా కానీ దావీదు మౌనంగా ఉంటాడు. అది దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు. నేను కాకపోతే నా కుమారుళ్ళే అని దావీదు మౌనంగా ఉండలేదు కదా? ఆ స్థానంలో ప్రభువు ఎవరి నుంచినా కూడా ఏం చేస్తాడు? దావీదు మౌనంగానే ఉంటాడు. అది దేవుని చిత్తానుసారమైన మనస్సు కదా? దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు కదా? నిజంగా భక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు వారు దేవుని చిత్తానికి ఎలా లోబడ్డారు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా? అటువంటి భక్తులలో ఒకరు కాలేబు, మరొకరు యోనాతాను కదా? కాలేబు కూడా అంతే కదా? కాలేబులో ఏ తప్పిదం లేదు, ఏ లోపం లేదు. యెహోషువ వలె పూర్ణ మనసుతో ప్రభువుని సేవించాడు. కానీ నీవు కాదు యెహోషువ అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. కాలేబు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండటం మాత్రమే కాదు, యెహోషువకు సహకరించాడు కదా? ప్రభు మనల్ని కాదన్నప్పుడు ప్రభు కోరుకున్న వారికి సహకరించడం మనం నేర్చుకోవాలి కదా? ప్రభువుని ప్రేమించేవారు, ప్రభు పనిని ప్రేమించేవారు అటువంటి మనస్సు కలిగి ఉంటారు. ప్రభు కోరుకున్న వారిని, ప్రభు ఏర్పరచుకున్న వారిని ప్రభు వాడుకుంటున్నప్పుడు, ప్రభు ఉపయోగిస్తున్నప్పుడు వారిని ప్రేమించడం, వారికి సహకరించడం కాలేబులో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోనాతాను మనస్సు కూడా అటువంటిదే కదా? సౌలు తర్వాత రాజ్యం యోనాతానుకి రావాలి, కానీ దావీదును ప్రేమించి దావీదుతో స్నేహం చేసి దావీదుకు తన ఉన్న నడికట్టు, తన విల్లు అన్నీ కూడా, తన దుప్పటి కదా, ఇది నాకంటే నీ యొద్ద ఉండటం మేలు శ్రేష్టమని యోచించి దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగూ భక్తులు వారి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు అది దేవుని చిత్తానుసారమైన మనస్సు. అందుకే హెచ్చించబడ్డారు వారు కదా? దావీదు హెచ్చించబడ్డారు, తన కుటుంబం కూడా, తన సంతతి కూడా హెచ్చించబడింది. కారణం ఏమిటంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు. ఒకటి, మనం హెచ్చించబడాలి అంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుసరణ, ఆచరణ కలిగి ఉండాలి. రెండవది దేవుని చిత్తానుసారమైన మనస్సు అన్నాడు. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు సార్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల
దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి అంటున్నాడు. ఇక్కడ 5వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి అన్నాడు. మీరందరూ ఎదుటివాని ఎళ్ళ దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అన్నాడు కదా. మూడవదిగా ఆయన ఎవరిని హెచ్చిస్తాడు అంటే లోబడే వారిని హెచ్చిస్తారు కదా. దీన మనస్సు గలవారిని ఆయన హెచ్చిస్తాడు కదా. అంత మాత్రమే కాదు, 5 ఆఖరులో ఉన్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడు కదా. అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అహంకారులను వారిని తగ్గిస్తాడు కదా. దీనులను హెచ్చిస్తాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. లోబడే స్వభావం మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, అహంకార స్వభావం మన నుండి దూరపరచుకోవాలి కదా. అహంకారం, అహంభావం కదా, గర్వం కదా, ఇవన్నీ కూడా ప్రభు పనికి సరిపోయినవి కానే కాదు. ప్రభు పిల్లలకు అసలు తగినటువంటివి కానే కాదు పిల్లలు. కనుక అహంకారులను ఆయన ఎదిరిస్తాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక అహంకారం, అహంభావం ఉంటే ప్రభు హెచ్చించడు అని చూస్తున్నాం. అలాగే 6వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అన్నాడు కదా. తగిన సమయం కదా, మనం కోరుకున్న సమయం కాదు, మనం అనుకున్న సమయం కాదు, లేదా ఫలానా సమయం నాకు ఇది జరగాలని కాదు, కానీ తగిన సమయం కదా, నిర్ణయ కాలం అన్నాడు కదా. ఆయన సమయంలో ఆయన హెచ్చించేవాడుగా ఉంటూ ఉన్నాడు పిల్లలు. హెచ్చించే వరకు ఎలా ఉన్నాడు? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు కదా. దీన మనస్కులు అన్నాడు. యాకోబు పత్రికలో చూడండి, ఆఖరిగా ఆ మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగింపు చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడు కదా. ప్రభు దృష్టికి ఎలా ఉండాలంట? మనల్ని మనం తగ్గించుకోవాలి అన్నాడు కదా. తగ్గించుకోవటం ఎవరి దృష్టిలో? మనుష్యుల దృష్టిలో కాదు కదా. మనుష్యుల దృష్టిలో కొన్నిసార్లు మనం వినయంగా ప్రవర్తించవచ్చు కదా. మనుషుల దృష్టిలో మనం తగ్గించుకున్నట్లుగా మనం కనపడవచ్చు కదా. మనుషుల దృష్టిలో మనం దీనులుగా ఉండవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో అనే మాటను మనం చూస్తున్నాం. ఒకవేళ మనుషుల దృష్టిలో మాత్రమే అలా ఉంటే అది మనల్ని మనం మోసుకుపరుచుకుంటున్నట్లే, లేదా అది ఒక వేషధారణతో కూడినదిగా ఉంటుంది. కానీ ఇక్కడేమంటున్నాడంటే దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీరు హెచ్చించబడతారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి చేరువచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రామోతు అనేది 5వ ఆశ్రయపురంగా మనం చూస్తున్నాం. గిలాదులో ఉన్న ఆశ్రయపురం. అయితే రామోతు అనేది హెచ్చింపు లేదా ఉన్నత స్థలం అని చూస్తున్నాం. మన దేవుడు ఆయన ఉన్నతుడు, అన్నిటికీ పైగా ఉన్నటువంటి వాడు కదా. భూమి కంటే, ఆకాశం కంటే కదా, ఆకాశ నక్షత్రాల కంటే, జనములందరికంటే, దేవతలందరికంటే కూడా ఆయన సియోనులో ఉన్నతుడు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. అలాగైనట్లయితే ఆ ఉన్నతుడు ఉన్నత స్థలములో నివసించే ఆ ఉన్నతుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటంటే, నీవు నేను కూడా ఆత్మీయంగా ఎలా ఉండాలి? ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నాడు. మన ప్రమాణాలు కదా, మన భక్తి జీవితం అది ఉన్నతంగా ఉండాలి, దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అలాగూ ఉంటే ప్రభు మన నుండి ఆయన కోరుకున్నది, ఆశించినది ఆయన ఎరిగినవాడుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన హెచ్చింపబడిన వాడుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ రీతిగా హెచ్చించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం కదా. పాప క్షమాపణ నిమిత్తమై రక్షకుడుగా హెచ్చించబడ్డాడు, మన నిమిత్తమై మరణించాడు. అంత మాత్రమే కాదు, పునరుద్ధానుడై
తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి అన్నాడు కదా. అన్నిటికంటే ఉన్నతంగా ఆయన హెచ్చింపబడ్డాడు. కుడిపార్శ్వం హెచ్చింపబడిన ఆ ప్రియ ప్రభువారు నిన్ను నన్ను ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హెచ్చించాలి అంటే ఒకటి, ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి కదా. అందులో సందేహం ఏం లేదు కదా. మనకి ఎంత వాక్యం తెలుసని కాదు, కానీ ఎంత మనం అనుసరిస్తూ ఉన్నాం, ఎంత చదువుకుంటున్నాం అనేది కాదు, కానీ చదివింది ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నాం, ఎంత వింటున్నాం అనేది కాదు, కానీ ఎంత విన్నదాన్ని ఎంతవరకు మన జీవితాలకు మనం అన్వయించుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైనది కదా. మనం అన్వయించుకోకుండా, అనుసరించకుండా, ఆచరించకుండా ఎంత విన్నా కానీ ప్రయోజనం లేదు. మన సమయాన్ని మనం నష్టపరచుకోవటమే కదా. ఎంత చదివినా, ఎంత వాక్య పరిజ్ఞానం ఉన్నా అది ప్రయోజనమేమి లేదు. ఎప్పుడైతే అన్వయించుకొని, నడుచుకొని, సరిచేసుకొని, క్రమపరుచుకొని ఆయనకు ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడే ఆయన హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు కదా. ఆ తరములో మాత్రమే కాదు, కానీ తన తరువాతి తరములో కూడా తన సంతతి వారిని హెచ్చిస్తున్నాడు ప్రభు కదా. మన భక్తి, మన జీవిత కాలంలో మనం చేసే భక్తి మనతో అంతమయ్యేది కాదు. మన తర్వాత మన పిల్లల పిల్లలకు కూడా ప్రభు అది ఆశీర్వాదకరంగా చేస్తాడు. భక్తుల జీవితాలు గ్రంథంలోనే కాదు, మన కళ్ళ ఎదుటే ఎంతమంది భక్తుల జీవితాలు మనం చూడలేదు. సేవకుల పిల్లలు, పెద్దల పిల్లలు కదా, వారు దాటిపోయినా కానీ, వారు లేకపోయినా కానీ ఇప్పుడు ఆ పిల్లలను ప్రభు ఈ లోకరీత్యా కానీ ఆత్మీయంగా కానీ ఎంతగా హెచ్చిస్తున్నాడు, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు ఆ కుటుంబాలను మనం చూసినప్పుడు నిజంగా దేవుని వాక్యం తరతరములకు సరిపోయినది. మన తర్వాతి సంతతిని కూడా మన భక్తి జీవితం వారిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అంత మాత్రమే కాదు, ఎవరిని ఆయన హెచ్చిస్తాడంటే ఎవరైతే లోబడతారో కదా, ఎవరైతే ఆయన దృష్టిలో దీన మనస్కులుగా ఉంటారో ఆయన్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. కనుక దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉందాం. తగిన సమయమందు కదా, ఆయన సమయమందు కదా, మన సమయం కాదు, ఆయన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందరికీ పైగా హెచ్చించి ఆయన ఊరేగిస్తాడుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నేను భక్తి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు తప్పకుండా తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది కాల సంకల్పమును బట్టి క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నారు. స్తోత్రములు. ఈ రాత్రి కాలం మాతో